ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 3ను పరిశీలిద్దాం. కృష్ణుడు తన దివ్య విభూతులను వర్ణించాక అర్జునుడిలో విశ్వాసం బలపడింది. ఇప్పుడు కేవలం వినడమే కాక భగవంతుని విశ్వరూపాన్ని చూడాలనే తీవ్రమైన కోరిక కలిగింది. ఈ శ్లోకంలో అర్జునుడు ఆ కోరికను వినయంగా వ్యక్తపరుస్తాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏవమేతద్యథార్థత్వమాత్మానం పరమేశ్వరం ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ పరమేశ్వర, పురుషోత్తమా, నీవు నీ గురించి చెప్పినదంతా సత్యమని నేను నమ్ముతున్నాను. నీవు చెప్పినట్లే నీవు సర్వశక్తిమంతుడవని అంగీకరిస్తున్నాను. కాని నీ ఆ ఐశ్వర్యవంతమైన దివ్యమైన రూపాన్ని నేను చూడాలని కోరుకుంటున్నాను. ఇది అవిశ్వాసం కాదు, భగవంతుని మహిమను అనుభవించాలనే భక్తుని ఆకాంక్ష. ఈ శ్లోకంలో ఉన్న భావం పరిపూర్ణ విశ్వాసంతో కూడిన జిజ్ఞాస. విన్నదాన్ని నమ్మడమే కాక దాన్ని అనుభూతి చెందాలనే తపన. ఇది జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకోవాలనే ఆరాటం. భగవంతునిపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడే భక్తుడు ఇలాంటి గొప్ప కోరికను వినయంగా అడగగలడు. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కూడా ఆధ్యాత్మిక విషయాలు వింటాము. అది విశ్వాసానికి పునాది. అర్జునుడిలాగే మనం కూడా ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ప్రార్థించాలి. కేవలం తెలుసుకోవడంతో ఆగిపోకుండా దాన్ని అనుభూతి చెందడానికి సాధన చెయ్యాలి. దేవునితో మన బంధం లోతుగా మారాలని వినయంగా కోరవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.